హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిజం తెలుసుకున్న మీనాని చంపేస్తానని బెదిరిస్తూ ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా అయితే ఇక బాలు విషయంలో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం అయితే మీనా దగ్గరికి వస్తాడు. మీనా దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, బాలు ఏదో బలమైన కారణం వల్లే నిన్ను బాధ పెడుతున్నాడు, లేకపోతే బాలు ఎప్పుడూ కూడా నిన్ను బాధ పెట్టాలని, నీ కుటుంబం గురించి బాగా ఆలోచిస్తాడు, నిన్ను బాధ పెట్టాలని ఎప్పుడు అనుకోడమ్మా అని సత్యం అయితే అంటూ ఉంటాడు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అని చెప్తూ ఉంటే నేను అదే అనుకుంటున్నాను మావయ్య గారు, కానీ ఆ నిజమేంటో నాకన్నా చెప్పాలి కదా, ఎవరికి ఆ నిజం తెలియకూడదని ఆయన అనుకుంటే సరిపోయిందా అని అంటూ ఉంటుంది. మీనా అయితే తప్పకుండా నిజం బయటకు వస్తుందమ్మా, అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి అంతే అని అంటూ ఉంటాడు సత్యం. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక రోహిణి అయితే అక్కడ తను గుణ దగ్గర అప్పు చేస్తున్నట్టు శివకి తెలిసిపోయే ఉంటుంది. ఇప్పుడు శివ ఏం చేస్తాడా అని అదో భయం పెట్టుకుంటూ ఉంటుంది. రోహిణి హాల్లో కూర్చొని తన ఫోను వదిలేసి ఇక గదిలో ఏదో పనుందని లోపలికైతే వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక రోహిణి ఫోన్ అయితే ఇక మోగుతూ ఉంటుంది. ఇక రోహిణి ఫోను రావడం చూసి మీనా అక్కడికి వచ్చి రోహిణి ఫోన్ని టేబుల్ మీదే వదిలేసి వెళ్ళిపోయింది. రోహిణికి ఎవరో కాల్ చేస్తున్నారు అని ఫోన్ చూస్తుంది. అమ్మ అని రాసుంటుంది. అది చూసి ఒక్కసారే మీనా అయితే షాక్ అయిపోతూ, అదేంటి, రోహిణి వాళ్ళ అమ్మగారు చనిపోయిందని చెప్పింది కదా, ఇప్పుడు మరి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తున్నట్టు ఉందేంటి అని అనుకుంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అక్కడి నుంచి ఫోన్ లిఫ్ట్ చేద్దామని చేయకుండా వెళ్ళిపోతుంది. ఇంతలో రోహిణి అయితే వస్తుంది. రోహిణి వచ్చి ఎవరు ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ చూస్తుంది. అమ్మ అని రాసుండడం చూసి, అమ్మయ్య, ఈ మీనా చూడలేదో, చూస్తే మళ్ళీ ఏదో ఒకటి డౌట్ వచ్చేది, అయినా ముందు అమ్మ అని నేను పేరు మార్చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అలా అనుకుని కంగారు పడుతూ రోహిణి పక్కకి వెళ్తుంది. పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అనుమానం వచ్చిన మీనా ఇక తను కూడా రోహిణి వెనకాలే వెళ్ళి రోహిణి మాటలు వింటూ ఉంటుంది. ఏంటమ్మా, ఎందుకు ప్రతిసారి ఫోన్ చేసి ఇలా విసిగిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏం లేదమ్మా, చింటూ నిన్ను చూడాలని ఏడుస్తున్నాడు. ఈ మధ్య బాగా ఫీవర్ కూడా వచ్చింది, టైఫాయిడ్ జ్వరమని డాక్టర్లు అన్నారు. కనీసం ఏమీ కూడా తినడం లేదు. పిల్లాన్ని చూస్తుంటే నాకే జాలేస్తుంది. నువ్వు తొందరగా రామ్మా అని అంటూ ఉంటుంది. ఒకవేళ ఇలాగే తిండి తినకపోతే హాస్పిటల్లో కూడా పెట్టాలని అంటున్నారు. ఒకవేళ హాస్పిటల్లో పెట్టాలంటే చాలా బాధ వేస్తుంది, భయం వేస్తుంది అని అంటూ ఉంటుంది పక్కనే ఉన్న సుగుణమ్మ. అప్పుడే ఇంకా రోహిణి అయితే నేను పార్లర్ నుంచి అటు వస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. లేదమ్మా, ఏదో ఒక విధంగా ఇప్పుడే రా అని అంటూ ఉంటే, ఇప్పుడా, సరేలే వస్తున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే రోహిణి ఫోన్లో మాట్లాడడం అంతా కూడా అనుమానమైతే వస్తుంది మీనాకి. అమ్మ అని ఫోన్లో మాట్లాడుతుంది, ఎందుకు నన్ను ఇలా తినేస్తున్నావని అంటుంది. ఒకవేళ రోహిణి ఏదైనా నిజాన్ని దాచిపెడుతుందా? రోహిణి ఎందుకు అలా కంగారు పడుతుంది ఫోన్లో? ఇప్పుడు రోహిణిని ఫాలో అవుతూ వెళ్తే ఖచ్చితంగా రోహిణి గురించి తెలుస్తుంది అని అనుకుంటూ ఇక మీనా అయితే రోహిణి వెనకాలే ఫాలో అవుతూ అయితే వెళ్తుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే మళ్ళీ డబ్బింగ్ స్టూడియో దగ్గరికి శోభ అయితే వస్తుంది. ఇక శోభ వచ్చి, ఏంటమ్మా శృతి, టికెట్ క్యాన్సిల్ చేసావంట, ఏంటసలు అని అడుగుతూ ఉంటుంది శోభ. అప్పుడే శృతి అయితే, రవి ఇప్పుడు వద్దని చెప్పాడమ్మా, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, తర్వాత మన డబ్బులతోనే వెళ్దామని అంటున్నాడు, అందుకని టికెట్లు క్యాన్సిల్ చేశాను అని అనగానే, ఏంటి శృతి ఇది, పెళ్ళైన తర్వాత అంటూ ఇంట్లో అందరూ ఉంటున్నారు, మీకంటూ ఒక స్వేచ్ఛ లేదు, ప్రైవేటీ లేదు, ఇప్పుడు ఏదో టికెట్లు వచ్చాయి కదా అని మీకిస్తే మీరేంటి ఇలా చేశారు? మీ డాడీ బాధపడుతున్నాడు. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకున్నా కూడా అల్లుడు గారు తీసుకెళ్లే పరిస్థితిలో లేరని నాకు అర్థమైపోతుంది. నిజంగానే నువ్వు
పైకి నటిస్తున్నావు కదా, ఆ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉండడం లేదు కదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది శోభ. శృతి అయితే లేదమ్మా, నేను అక్కడ అంతా కూడా మంచిగానే ఉన్నాను, నువ్వే నా గురించి భయపడుతున్నావు, నువ్వు అనుకున్నట్టు నాకు అక్కడ అంతా బాగానే ఉంది, ఇక మా అత్తగారైతే నన్ను నెత్తిన పెట్టి చూసుకుంటుంది అని అంటూ ఉంటుంది శోభ. సరే శృతి, నేను వెళ్ళొస్తాను అని శోభ అయితే ప్రభావతికి వెళ్ళి ఈ విషయం చెప్పాలి, ప్రభావతికి చెప్తేనే తప్ప వీళ్ళని హనీమూన్కి పంపించదు, ముందు ప్రభావతిని డబ్బుతో కొనేయాలి, డబ్బు మనిషి కదా, దేనికైనా తెగిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది శోభ. శోభ అలా అనుకున్న తర్వాత ప్రభావతిని బయటికి రమ్మని ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేశాక అప్పుడే ప్రభావతి అయితే బయటికి వస్తుంది. ప్రభావతి బయటికి వచ్చి అంటూ ఉంటుంది, ఏంటొదని గారు నన్ను ఇందుకు బయటికి రమ్మన్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు వదిన, మీకు ఒక విషయం చెప్పాలి, తను మీకు చెప్పిందో లేదో శృతి అని అంటూ ఉంటే, శృతి నాకేం చెప్పలేదు వదిన అని ప్రభావతి అంటూ ఉంటుంది. మాకు ఫారిన్ వెళ్ళడానికి టిక్కెట్లు అయితే వచ్చాయి, ఇక మేము ఎలాగో వెళ్ళలేం కదా, అల్లుడిని కూతుర్ని పంపిద్దామని ఆయన అన్నారు. శృతికి టిక్కెట్లు ఇచ్చి ₹1 కూడా వాళ్ళు ఖర్చు చేసుకోకుండా హనీమూన్కి పంపించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. కానీ మీ అబ్బాయి రవి మాత్రం వెళ్ళనని కరాఖండిగా చెప్పేశాడు. మనసుకి ఎంతో బాధ కలిగింది వదిన అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక ప్రభావతి అయితే, వదిన మీరే ఎలాగైనా మీ అబ్బాయిని ఒప్పించి మీరు కొంచెం అని అంటూ ఉంటుంది శోభ. అయితే అప్పుడే ప్రభావతి, మరి వాడికి ఏం పనుందో వదిన, అందుకని వద్దన్నాడేమో అని అంటూ ఉంటే, పిల్లల సంతోషమే కదా మనకి ముఖ్యం, అయినా రవి ఆ రెస్టారెంట్లో పనిచేయాల్సిన అవసరం కూడా లేదు, మా శృతికి కోట్ల ఆస్తి ఉంది, సొంతంగా నేనే రెస్టారెంట్ కూడా పెట్టిస్తాను, ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం అల్లుడికి ఏముంది, మీరు ఒక పని చేయండి, హనీమూన్కి వెళ్ళకపోతే వెళ్ళకపోయారు, కానీ రవి చేత నేను ఒక రెస్టారెంటు పెట్టించాలనుకుంటున్నాను, ఎందుకంటే నా అల్లుడు ఎవరి దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి మీరే రవిని ఒప్పించాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అది విని రోహిణికి నేను ఎన్నోసార్లు చెప్పాను మనోజ్ చేత ఏదైనా వాళ్ళ నాన్నతో చెప్పి కంపెనీ పెట్టించమని, రోహిణి ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు, కానీ రవికి అవకాశం వచ్చింది, వాళ్ళ అత్తగారే వచ్చి పెద్ద రెస్టారెంట్ పెట్టిస్తానని చెప్తుంది, ఇక అంతకన్నా ఏం కావాలి, వెంటనే రవి గారిని ఒప్పించాలి అని అనుకుంటూ ఉంటుంది మనసులో ప్రభావతి. వదిన ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి, ఒకవేళ రవిని మీరు వేరే రెస్టారెంట్ పెట్టించడానికి ఒప్పిస్తే మీకు నేను 10 లక్షలు ఇస్తాను అని అనేసరికి ప్రభావతి షాక్ అయిపోతూ, అయ్యో వదిన నాకు డబ్బులు ఎందుకో, మీరు నా కొడుకు భవిష్యత్తు గురించే కదా చెప్తున్నారు, నాకేమీ డబ్బులు అవసరం లేదు, కానీ రవి సంతోషంగా ఉండాలి, అదే నాకు ముఖ్యం అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే రవిని ఒప్పించే బాధ్యత నాది అని అంటూ ఉంటే, వదిన మీరు అలా అంటున్నారంటే చూడండి, రవి కొత్త రెస్టారెంట్ పెడితే మాత్రం మీకు నేను తప్పకుండా 10 లక్షలు ఇస్తాను అని చెప్పేస్తుంది శోభ. చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడే ప్రభావతి, 10 లక్షలు నేను చూడలేనేమో, ఈ రవి గారి చేత ఎలాగైనా సరే కొత్త రెస్టారెంటు పెట్టించి వీడి దగ్గర 10 లక్షలు తీసుకోవాలి, ఆ 10 లక్షలు మనోజ్ గారికి ఇస్తే ఏదైనా బిజినెస్ చేసుకుంటాడు, ఈ రోహిణితో పని అవుతులేదు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇక ప్రభావతి ఎలాగైనా రవిని ఒప్పించాలని ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది. తర్వాత రోహిణిని ఫాలో అవుతూ మీనా అయితే వస్తూ ఉంటుంది. రోహిణి ఊరికి కొమిరిపాలెం ఊరు బస్సు ఎక్కడం చూసి, ఇదేంటి కొమిరిపాలెం ఊరు బస్సు ఎక్కుతుందని అదే బస్సుని మీనా కూడా ఎక్కేస్తుంది. అలా రోహిణిని ఫాలో అవుతూనే వెళ్తూ ఉంటుంది. రోహిణి ముందు వెనక చూస్తూనే వెళ్తూ ఉంటుంది అనుమానంగా. రోహిణి వెనక్కి చూసినప్పుడల్లా మీనా కనిపించకుండా తప్పించుకొని అయితే తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా రోహిణి సరిగ్గా చింటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం చూసి, ఇదేంటి రోహిణి, ఇది చింటూ వాళ్ళ ఇల్లు కదా, ఇక్కడికి వెళ్తుందేంటి అని తను ఇక వెనక వైపు నుంచి వెళ్ళి కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కిటికీలోంచి చూసేటప్పుడు రోహిణి చింటూ మంచం మీద ఉన్న చింటూ దగ్గరికి వెళ్ళి, నాన్న చింటూ
ఎలా ఉంది నాన్న అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక చింటూ అయితే బాగానే ఉందత్త, నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు బాగానే ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుగుణమ్మ వచ్చి ఇంకెన్ని రోజులమ్మా ఈ దాగుడు మూతలు, కన్న కొడుకుని చూడ్డానికి కూడా దొంగతనంగా వస్తున్నావు అని అంటూ ఉంటుంది. సుగుణమ్మ, నీకు తెలియదేముందమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అన్నీ తెలుసు కూడా అని అంటూ ఉంటుంది రోహిణి. అమ్మ, చింటూకి రోహిణి కన్న తల్లా అని షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. చూడమ్మా రోహిణి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే ఎంతో సంబరపడిపోయాను, కానీ నీ మొదటి పెళ్లి గురించి నువ్వు విషయాన్ని దాచిపెట్టి, పైగా మా నాన్న మలేషియాలో ఉంటాడు, నేను కోటీశ్వర్ల బిడ్డని అని అబద్ధం చెప్పి నువ్వు మనోజ్ని పెళ్లి చేసుకున్నావు. నువ్వు నిజంగానే కోటీశ్వరరాలు అనుకొని మీ అత్తగారు నిన్ను కోడలుగా చేసుకుంది. అలాంటి మీ అత్తగారు ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు కోటీశ్వరరాలు కాదని తెలిస్తే ఏం చేస్తుందో తెలుసా అని అంటూ ఉంటే, ఏం చేస్తుంది, ఏం చెయ్యలేదు, ఎప్పటికప్పుడు నేను సరిపెట్టుకుంటూనే వస్తున్నానమ్మా, నువ్వు మళ్ళీ నాకు కొత్త టెన్షన్లు పెట్టద్దు అని అంటూ ఉంటుంది రోహిణి. తరువాత మీనా నిజాలు తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక మీనా నిజాలు తెలుసుకొని షాక్ అయిపోతూ, ఇదేంటి రోహిణి ఇంత మోసం చేస్తుందా, ఇంత దగా చేస్తుందా అని అక్కడి నుంచి బయలుదేరుతుంది నిజం తెలుసుకొని. అప్పుడే పక్కింటి ఆవిడైతే ఎవరమ్మా నువ్వు అని అడుగుతూ ఉంటే, సుగుణమ్మ గారి ఇంటికి వచ్చానమ్మా అని మీనా అంటూ ఉంటుంది. సుగుణమ్మ గారు వాళ్ళ అమ్మాయి అని అనగానే, ఓహో కళ్యాణి గురించి మాట్లాడుతున్నావా, తనకి ముందు పెళ్ళైపోయింది, చింటూ వాళ్ళ అబ్బాయే, కానీ ఇప్పుడు పట్టణంలో ఎవరినో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది, కన్న తల్లిని కొడుకుని కూడా పట్టించుకోవడం లేదు అని అంటూ ఉంటారు. అప్పుడే మీనా ఆలోచించుకుంటూ ఉంటుంది. అమ్మమ్మ గారి ఇంటికి మేము పండక్కి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ యాక్సిడెంట్లో చనిపోయిందని ఎలా చెప్పగలిగింది, బ్రతుకున్న అమ్మని చంపేసినట్టు ఎలా సృష్టించింది ఈ రోహిణి, ఇంతకీ తెగించిందా, రేపటి రోజున అత్తయ్య గారికి నిజం తెలిస్తే తన భవిష్యత్తు ఏమైపోతుందని తనకి ఇంత కూడా ఎందుకు భయం లేదు అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక లోపలే అంటూ ఉంటుంది మీనా, ఈ రోహిణిని ఎలాగైనా సరే నిలదీస్తాను అని అనుకుంటూ ఇక లోపలికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యంతో జరిగిందంతా ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. ఏవండి, మీరే ఎలాగైనా సరే రవిగఢ్ చేత రెస్టారెంట్ పెట్టించాలి, వాళ్ళ అత్తగారికి డబ్బు కూడా ఇస్తా అన్నారు అని అంటూ ఉంటే, చూడు ప్రభా, వాళ్ళ డబ్బుల మీద వీడు రెస్టారెంట్ పెడితే వీడు గొప్పతనం ఏముంది చెప్పు అని అంటూ ఉంటే, అది కాదండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రవి అయితే వస్తాడు. రవి వచ్చిన తర్వాత ఏంటమ్మా ఏం మాట్లాడుకుంటున్నారో అని అడుగుతూ ఉంటే, రే రవి, ఎందుకురా నువ్వు మీ అత్తగారు ఇచ్చిన టిక్కెట్లతో హనీమూన్కి వెళ్ళనని చెప్పావంట అని అనగానే, అవును చెప్పాను, ఈ విషయం మీకు శృతి చెప్పిందా అని అంటూ ఉంటే, శృతి ఏమీ చెప్పలేదురా, మాకు చెప్పిందల్లా ఒకటే తెలిసింది, శృతి చెప్పకుండానే తెలిసింది అని అంటూ ఉంటే, సర్లేమ్మా వెళ్ళనన్నాను, నాకు రెస్టారెంట్లో బిజీగా ఉంది, ప్రతిసారి పని మానేస్తే ఎలా కుదురుతుంది, ఓనర్ తిడతాడు కదా అని అంటూ ఉంటే, రే నువ్వు మాస్టర్ చదువుకున్నావు, సొంతంగా నువ్వు పెట్టుకోవచ్చు కదా రెస్టారెంటు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. చూడమ్మా, సొంతంగా రెస్టారెంట్ పెట్టుకునే డబ్బు నా దగ్గర లేదు, నువ్వేమన్నా ఇస్తానంటే పెట్టుకుంటాను అని అనగానే, నేను కదరా ఇస్తానంటుంది, మీ అత్తగారు ఇస్తానంటుంది, నువ్వు వేరొకరి దగ్గర పనివాడిలాగా చేయడం తనకి ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూడమ్మా, నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకుంటున్నాను, నా భార్య కోటీశ్వరాలే, కానీ ఇప్పుడు తను ఒంటరిగా అందరినీ వదిలేసుకొని నా దగ్గరికి వచ్చింది, నేను నా డబ్బులతో తనని మళ్ళీ కోటీశ్వరాల్ని చేస్తాను తప్ప వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చే డబ్బులతో నేనైతే కోటీశ్వరుని అవ్వను, కష్టపడి నా తెలివితేటలతోనే నేను డబ్బు సంపాదించుకుంటాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక షాక్ అయిపోతూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది, రే అసలు ఏంట్రా నువ్వు, నీకెందుకు ఇంత అలాగా ఈగో ఉంది అని అంటూ ఉంటే, నీకులాగా అందరూ డబ్బు పిచ్చోళ్ళు ఉండరు కదా ప్రభా, వాడి కాళ్ళ మీద వాడు నిలబడి కోటీశ్వరుణ్ణి అవుతానంటున్నాడు అని అంటూ ఉంటాడు సత్యం. నాన్న,
ఒకవేళ నేను సొంతంగా రెస్టారెంట్ పెట్టుకోవాలంటే బ్యాంకు లోన్కి అప్లై చేశాను. అది వచ్చాక నేను రెస్టారెంట్ పెట్టుకుంటాను నాన్న. కానీ ఇప్పుడు ఈ గొడవ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. లేకపోతే తర్వాత ఈ విషయం మీకు బ్యాంకు లోన్ ఇచ్చాక చెప్దామని అనుకున్నాను. ఈలోగా అమ్మ ఆవిడతో మాట్లాడి నేనేదో చేతగాని వాళ్ళలాగా వాళ్ళ డబ్బుల మీద బ్రతికా అని చెప్తుంది. అయినా కొడుకు గురించి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే ఈవిడ గారు ఊకొట్టి ఊ అని వచ్చేసి నన్ను అడుగుతుంది అని అంటూ ఉంటాడు రవి. చూడమ్మా, నేనేమీ మనోజ్ గారిని కాదు, అత్తగారి ఆస్తి మీద ఆధారపడ్డానికి అని అంటూ ఉంటాడు రవి. ఇంతలో ఇక రోహిణి అయితే వస్తుంది. అమ్మ రోహిణి, నీకు ఒక విషయం చెప్పాలి. చూడు, రవి వాళ్ళ అత్తగారు రవికి డబ్బులు ఇచ్చి కొత్త రెస్టారెంట్ పెట్టించమంటుంది. పెళ్ళయ్యి మీరు సంవత్సరం కానొస్తున్నా కూడా మీ నాన్న ఒక్క మాట కూడా అనలేదు. మీ నాన్న చేత ఎలాగైనా ఒప్పించు అని అంటూ ఉంటే అప్పుడే ఇక సరే అత్తయ్య ఫోన్ చేస్తాను అని రోహిణి లోపలికి వెళ్తుంది. అదంతా విని మీనా రోహిణి దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, లేని నాన్నని ఎక్కడి నుంచి తీసుకొస్తావు రోహిణి అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక రోహిణి షాక్ అయిపోతూ లేని నాన్న ఏంటి, ఏం మాట్లాడుతున్నావు మీనా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. చూడు రోహిణి, నీ పేరు అసలు పేరు కళ్యాణి, మీ అమ్మ పేరు సుగుణమ్మ. నీ కన్న కొడుకు చింటూ. నీ గురించి, నీ గతం గురించి మొత్తం కూడా నాకు నిజం తెలుసు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అయితే ఏంటి నువ్వు మాట్లాడేది, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మా నాన్న మలేషియాలో ఉంటాడు అని అంటూ ఉంటే అప్పుడే వీడియోని చూపిస్తూ ఉంటుంది రోహిణికి. మీనా వీడియో కూడా తీస్తుంది. ఇక వీడియో చూసి అప్పుడే రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు రోహిణి, ఎందుకు నువ్వు ఇంత మోసం చేసి మనోజ్ని పెళ్లి చేసుకున్నావు? కేవలం నువ్వు కోటీశ్వరాలు అని తెలిసి అత్తయ్య నిన్ను ఇంటి కోడలుగా చేసుకోవాలని అనుకుంది. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు రోహిణి? అత్తయ్యని ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. మీనా ప్లీజ్ మీనా, ఇప్పుడు అత్తయ్యకి విషయం చెప్పొద్దు, చెప్పావంటే నన్ను బయటికి గెంటేస్తుంది అని అంటూ ఉంటే చూడు రోహిణి, ఎన్ని రోజులని నిజాన్ని దాచిపెట్టి భయంలోనే బ్రతుకుతావో. అక్కడ నీ తల్లి నీ కొడుకు ఇద్దరు కూడా నీ కోసం తప్పించిపోతున్నారు. వాళ్ళని పరాయి వాళ్ళని చేసి నువ్వు చూడడం నాకు నచ్చలేదు. అత్తయ్యకి నీ గురించి నేను నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే పక్కనే ఉన్న కత్తిని తీసుకొని ఇక మీనాకి చూపించి బెదిరిస్తుంది. నువ్వు గనుక నా గురించి బయట పెట్టావంటే ఇప్పుడే ఈ కత్తితో నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే అది విని మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు రోహిణి, ఏంటి నువ్వు ఈ పిచ్చి పనులు అని అంటూ ఉంటే అవును నీ ఈ పిచ్చి పనులే, కానీ నా గురించి నిజం తెలిసినాడో నా ఊపిరి ఆగిపోతుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి మొత్తం వినేస్తుంది. ఇక ప్రభావతి తన గతం గురించి మొత్తం వినేసిందని తెలుసుకొని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అత్తయ్య మీరా అని అంటూ ఉంటుంది రోహిణి. ఎందుకు నన్ను మోసం చేశావు, కోటీశ్వరాలని ఎందుకు మోసం చేశావు అని చంప పగలగొడుతుంది రోహిణిది ప్రభావతి. ఇక ఆ చంప ఈ చంప చితక బాధేస్తుంది. అప్పుడే మనోజ్ వచ్చి ఆగమ్మా, ఎందుకు రోహిణిని కొడుతున్నావు అని ఆపుతాడు. రే, ఇది కోటీశ్వరరాలు కాదురా, ఇది అబద్ధం చెప్పింది, ఇది ఒక పేదింటి అమ్మాయి అని అనగానే అప్పుడే ఇక మనోజ్ అయితే ఏంటి రోహిణి అమ్మ చెప్పేది అని అంటూ ఉంటే అవును మనోజ్, నేను కోటీశ్వరరాల్ని కాదు అని నిన్ను పెళ్లి చేసుకోవడానికి అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక చూసావు కదమ్మా, నన్ను పెళ్లి చేసుకోవడానికి తను అబద్ధం చెప్పిందమ్మా అని అంటూ ఉంటే రే పిచ్చోడా, అది పేదింటి అమ్మాయి అయినా 2 కొట్టి నన్ను మోసం చేసావు కదా అని సరిపెట్టుకునేదాన్ని. అది రెండో పెళ్ళిది, ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు అని మనోజ్కి రోహిణి మొదటి పెళ్లి గురించి నిజం చెప్పేస్తుంది ప్రభావతి. అది విని ఒక్కసారి రోహిణి చెయ్యి వదిలేస్తాడు మనోజ్. అయితే
చూసారుగా ఫ్రెండ్స్, మరి రోహిణి మొదటి పెళ్లి గురించి తెలుసుకున్న మనోజ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.